సార్, ఊర్లో అందరికి న్యాయం చేస్తారు కదా, మరి మాకెందుకు సార్ ఇలా? పెళ్లి చేసుకుంటా ఉన్నాం, తప్ప? తీసుకెళ్ళమని చెప్పాను కదా. రావట్లేదు సార్, నా మొహం మీద చెప్తుంది మా నాన్నకి ఇష్టం లేకుండా రానని. కానీ మీకు తెలుసు సార్, గీత ఇప్పుడు హ్యాపీగా లేదని మీకు తెలుసు. నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని కూడా మీకు తెలుసు. ఇన్నాళ్ళు ఊరికి పెద్ద మనిషిగా ఉండటం కష్టం అనుకున్నాను. మొట్టమొదటిసారిగా ఓ ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అంతకంటే కష్టం అనిపిస్తోంది. నా వయసులో సగం వయసు లేని ఓ కుర్రాడు మీ కూతుర్ని నాకెందుకు ఇవ్వరు సార్ అని ప్రశ్నించాడు. సాధారణంగానే జవాబు చెప్పను, కానీ నా కూతురు నిన్ను ప్రేమించింది కాబట్టి, నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుందన్నావు కాబట్టి, సమాధానం చెప్పాలి కాబట్టి నిన్నిక్కడికి పిలిచాను. ఒకవేళ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే అప్పగింతలు ఎవరికప్ప చెప్పాలి? మీ అమ్మక, మీ నాన్నక? సార్, మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కలిసి ఉండడానికి విడిపోవడానికి మా పెళ్లికి సంబంధం ఏంటి సార్? సంబంధం లేదు కదా. నీ పెళ్లికి నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు కదా. ఇదే నా సమస్య. పెళ్లికి ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలంటారు. నీకు ఒక తరమే బాలేదు. నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? ఏ అర్హత ఉందని ఇమ్మంటావు? అర్హత? సార్, నేను తను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. చాలు కదా సార్. సార్, నాకు నిజంగా ఇంకా అర్థం కావట్లేదు సార్, ఎందుకు మీరు గీతాన్ని నాకు ఇవ్వని అంటున్నారు? స్నేహానికి పరిచయం సరిపోవచ్చు, ప్రేమకి స్నేహం సరిపోవచ్చు, కాని పెళ్లికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తలుగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అహంకారాలతో విడిపోయి నీకు కుటుంబం బంధం అన్న పదాలకే అర్థమే తెలియకుండా పెంచిన నీ తల్లిదండ్రుల్ని చూస్తూ నా కూతుర్ని ఎలా ఇమ్మంటావు? చూడు, నీ తల్లిదండ్రుల్ని కించపరచడానికో నిన్ను బాధ పెట్టడానికో నేను మాట్లాడటం లేదు. ఓ ఆడపిల్ల తండ్రిగా నా కూతురికి పెళ్ళయ్యాక పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని కారణాలు వెతుకునే పరిస్థితి రాకూడదన్న భయంతో మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది చూస్తే వాళ్ళిద్దరిని కలిపితే మా పెళ్లి చేయడానికి మీకు ఏం ప్రాబ్లం లేనట్టు ఉంది సార్. ఏంటి సార్, వాళ్ళిద్దరిని కలిపితే గీతను నాకు ఇచ్చేస్తారా? చెప్పండి సార్. నీ ప్రేమ గురించి చెప్పి బ్రతిమాలతావా? చెప్పండి సార్, నా ప్రేమ గురించి ఏం చెప్పను, కానీ కలిపితే గీత నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? కలపకపోతే? నేను పక్కనుంటే గీత హ్యాపీగా ఉంటుందని మీకు తెలుసు సార్. మీ గీత ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని దీవించండి. కలుపుతాను సార్. No. I hurted బావా. గీత నీకిచ్చి పెళ్లి చేయడానికి కండిషన్స్ పెడతాడా? రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. అరే, నువ్వు పెద్ద ఎదవని అతను ఎలా ఫిక్స్ అయిపోతాడు బావా? నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగాడి మ్యారేజ్లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే.
ఆయనకి తెలిసిన చాలు, నువ్వు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు కానీ ఇదేంట్రా ఒక ప్యాకేజీ లాగా అమ్మ నాన్న ఒక అల్లుడు కలిసి రావాలనుకుంటారా? అలాగే కావాలంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు డ్యూయట్ ప్లాన్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? ఐ హర్టెడ్ బావా, ఐ హర్టెడ్. బావా ఒక సూపర్ ఐడియా బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో మా నాన్నకేం చెప్పుకే తల్లి, ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదూ. యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్? నో. టీవీలో పిచ్ చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేనా? ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకు నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళు లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? హాయ్ సిద్ధు. ఏంటి? మా అమ్మ నాన్న కలిసిపోయారు. ఎప్పుడు? ఇప్పుడు అది నీకెందుకు? రా, ఎక్కడికి? పబ్లిక్ గార్డెన్స్ వెయిట్ చేస్తాను. ఇప్పుడే వస్తాను. సిద్ధు వాళ్ళ పేరెంట్స్ కలిసిపోయారంట. ప్రాబ్లం సాల్వ్. మా డాడీ. నమస్కారం అంకుల్. ఆశీస్సులు ఆశీస్సులు. ఓ కమాన్ మమ్మీ కమాన్. సిద్ధు ఏంటిది? 30 years స్టేజ్ ఎక్స్పీరియన్స్. ఓ నో సిద్ధు. నన్ను నమ్ము, మీ నాన్న నమ్మేస్తారు. కానీ సిద్ధు 5 minutes కూర్చో కూర్చో. గీత కాసేపు నేను మీ డాడీని, ఈయన సిద్ధు వాళ్ళ డాడీ. డాడీ కమాన్ యాక్షన్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్. డాడీ, పద్యాలు ఆపేసి సీన్ లోకి రండి. ఏంటి ఈయన ఎక్కడ పూజ లేకుండానే డ్రామా మొదలెట్టారా? నాశనం అయిపోతారా? వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి. డాడీ ఈ ఒక్కసారికి డైరెక్ట్ యాక్షన్ లోకి వచ్చేయండి. యాక్షన్. సరే. ఏమ్మా మీ డాడీ పేరేంటమ్మా? సుబ్రహ్మణ్యం. మిస్టర్ సుబ్రహ్మణ్యం. ప్రేమించే పసి హృదయాలు పెళ్లి చేసుకుందాం అనుకుంటే కండిషన్లు పెడతావురా? కండిషన్లు రానా అంటే ఫ్లోలో. అయినా పర్వాలేదు, మీ కండిషన్స్ మాకు నచ్చాయి. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఎప్పుడో విడిపోయిన మమ్మల్ని కలవమన్నావే. హ్యాట్స్ ఆఫ్. మేమిద్దరం కలిస్తేనే ఈ పెళ్లి చేస్తానన్నావే. హ్యాట్స్ ఆఫ్. ఇదిగో చేసిన మేకప్ చాలు. ఆఖరి డైలాగు హ్యాట్స్ ఆఫ్, తర్వాత డైలాగ్ నీదే. ఆ విషయం మాకు తెలదేటి. నువ్వు వదిలితేనే కదా మేము తగులుకునేది. నవమాసాలు మోసి పెంచి ఏటా డైలాగు? వాయిస్ టెంపో ఉండాలి డైలాగులోను. మిస్టర్ సుబ్రహ్మణ్యం, నా మాసాలు మోసి కని పెంచి. అందుకే ఈడితోనే సేనా నన్ను. నా డైలాగ్ కూడా ఈడో దుబ్బెత్తనాడు. కక్కుట్టదా ఇలాంటి రాజకీయాలు మనకు పడవు. నేను అసలే సింగిల్ ఎపిసోడ్ హీరోయిన్ ని. నువ్వు హీరోయిన్ పెట్టి భూమి పుట్టక ముందు పుట్టావు. ఇక నువ్వేమి ఆశ్చర్యక్కర్లేదు. నా డైలాగ్ రియాక్షన్ ఇస్తే చాలు. అబ్బో నువ్వు పెద్ద ఎస్వి రంగారావు. నీ డైలాగ్ రియాక్షన్ ఇవ్వాలి. గీత! జిమ్మడా, ఇదో నాకేంట్రా? గీత గీత గీత, ఆల్స్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. గీత, మన ఇద్దరికి పెళ్ళి అవటం ముఖ్యం అనుకున్నాను కానీ ఈ ఎదవ ఇలా స్పాయిల్ చేస్తారు అనుకోలేదు. వాట్ అన్ ఇడియట్, యు నో. సిద్ధు, ఇదే చేయాలనుకుంటే నాన్న మన పెళ్లికి అడ్డు చెప్పినప్పుడే వెళ్ళిపోవాల్సింది. నీ ప్రవర్తన వల్ల కావచ్చు. నువ్వు రిలేషన్షిప్స్ ని గౌరవించవని మా నాన్న అభిప్రాయం. నువ్వు నీ ప్రయత్నంలో సిన్సియర్గా ఉంటేనే మా నాన్న ఆలోచించేది తప్పని మనం చెప్పొచ్చు. నేను ఎంత ఇష్టపడ్డానో అంతే ఇష్టంతో మా నాన్న నిన్ను స్వీకరించాలి. నా సిద్ధు మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయినా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా మనం సొల్యూషన్ ఆలోచించొచ్చు.
మీ నాన్నగారిని నువ్వు అడిగి తెలుసుకోగలవా? నాన్న వరకు ఓకే గానీ అమ్మ ఆంటీతోనే మాట్లాడతాను. ఓకే? మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద అవును అంకుల్, ఏంట్రాది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాం. ఆహా, కాకినాడ కన్న